ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు గురించినటువంటి కొన్ని విశేషాలు తెలియచేస్తాను. మన అంచనాలకి అందనటువంటి గ్రహము రాహువు. అలాగే చాలామందికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, రాహు మహాదశలో ఒక యోగాన్ని అనుభవించిన ఒక జాతకుడు రాహువు కనుక చాలా అద్భుతమైనటువంటి ఒక యోగాన్ని కనుక ఇస్తే, ఆ దశ అయిపోయిన తర్వాత ఆ యోగం పోతుందా? అంటే మళ్ళీ మొదటికి వచ్చి ఆ యోగ ప్రభావం నుంచి బయటకు వచ్చేసి నార్మల్ అయిపోతారా? ఇదొక డౌట్ చాలామందికి ఉన్నటువంటిది. అలాగే రాహు యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే, ఇంతకుముందు జన్మల్లో పూర్వజన్మల్లో మనం చేసినటువంటి అసంపూర్ణమైనటువంటి కర్మలు, బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ జన్మలో కొనసాగిస్తూ ఆ జాతకుణ్ణి ఇంకా ముందుకు నడిపించేటువంటి గ్రహం రాహువు. వాటిని కంప్లీట్ చేయించడు, కానీ ఆ కోరికలు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో, ఇంతకుముందు జన్మలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మనకి పరిచయం అయ్యి మనతో ట్రావెల్ చేశారో వాళ్ళని ఈ జన్మలో కంటిన్యూ చేయిస్తాడు రాహువు. ప్రధానంగా ఈ మూడింటిని మనం గమనించవచ్చు. అంతు చిక్కనటువంటి స్వభావం, అలాగే యోగం ఇచ్చేటువంటి విధానం ఎలా ఉంటుంది, పూర్వకర్మల కంటిన్యూషన్. ఈ మూడు చాలా ప్రధానమైన లక్షణాలు రాహుకి. ఇక రాహు అంటేనే మాయకి సంబంధించినటువంటి గ్రహం, ఇల్యూషన్ అంటాం. భ్రమలో మాయలో ఉంచేటువంటి గ్రహం రాహు. అందుకే రాహు యొక్క పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, ఇటువంటి ఇల్యూషన్నే కెరియర్గా ఉండేటువంటిది రాహు ఇచ్చేటువంటి కెరియర్. అందుకే రాహు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, మూవీ ఫీల్డ్స్, ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతమైనటువంటి కెరియర్ని ఇవ్వగలడు. ఎందుకంటే వాస్తవానికి దూరంగా ఉంచేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో అవి రాహు ఆధీనంలో ఉండేటువంటి రంగాలు. అదేవిధంగా నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, ఉన్నటువంటి సమస్యను ఎక్కువగా ఊహించుకుని భయపడడం అనేది రాహు ఇచ్చేటువంటి సమస్య. అందుకే రాహు మహాదశ వచ్చిందంటే ఎప్పుడూ కూడా, ఒకవేళ పాజిటివ్గా ఉండి రాహు ఒక యోగాన్ని ఇస్తున్నాడు అంటే, ఏ విధంగా ఇస్తాడు రాహు ఆ యోగాన్ని, ఏ వ్యక్తుల ద్వారా ఇస్తాడు, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తాడు అనేది మనకి ఎప్పుడు కూడా అంతుపట్టదు. మన అంచనాలకు అందకుండా ఫలితాలు ఇచ్చేటువంటి వాడు రాహువు. అలాగే నెగిటివ్ రిజల్ట్స్ కూడా. అంతవరకు సాఫీగా వెళ్తున్నటువంటి జీవితము, వృత్తి లేదా వ్యాపారము ఒక్కసారిగా ఒక మలుపు తిరిగి కుదేలైపోవడము, ఇటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలడు రాహువు. అటువంటి కాంబినేషన్లో ఉంటే, ముఖ్యంగా అటువంటి గ్రహాలతో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి బుధుడితో ఉన్నటువంటి గ్రహము చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాడు. అందుకే బుధ మహాదశలో రాహు అంతర్దశ, రాహు మహాదశలో బుధ అంతర్దశ చాలా కుదుపుకు లోన్ చేస్తుంది వ్యక్తి యొక్క జీవితంలో. వృత్తి వ్యాపార విషయాల్లో కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఆ బుధ రాహువులు ఉండేటువంటి కాంబినేషన్ బట్టి. అందుకే రాహు మహాదశ వస్తుంది అంటే ఎప్పుడూ కూడా రాహువుని ప్రసన్నం చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. రాహువు యొక్క రెమెడీస్ ఏంటి అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోలో చేసున్నాను, అది మీరు చూడొచ్చు. ఎందుకంటే రాహువు అమృత మథనం సమయంలో వచ్చినటువంటి గ్రహం. ఎప్పుడైతే శిరస్సు ఖండించబడిందో, శిరస్సు భాగం రాహు అయింది, ఆ ముండెము కేతు అయింది. కాబట్టి స్వతహాగా ఒక రాక్షసుడైనటువంటి రాహు అమృతం తాగడం ద్వారా దివ్యత్వాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇటు నెగిటివ్గాను ఉండగలడు, పాజిటివ్గాను ఉండగలడు. స్వభావరీత్యా నెగిటివ్, కానీ అమృతం తాగడం వల్ల పాజిటివ్ అయ్యాడు. అందుకే రాహుని ఎప్పుడు కూడా మనం ప్రయత్నపూర్వకంగా పాజిటివ్ చేసుకోవాలి. నైతికతను పాటించడము, ధార్మిక జీవనం గడపడం, ఇవన్నీ కూడా రాహుకి పాజిటివ్గా చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి చిట్కాలుగా మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ వచ్చినా నాకు రాహు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఏం చెయ్యడు అని అనుకోకూడదు. తప్పకుండా లైఫ్ స్టైల్లో పాజిటివ్ చేంజెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యము. అందుకే రాహు యొక్క ప్రవర్తన, రాహు యొక్క ఫలితాల ధోరణి కనుక చూసినట్టయితే, ఉదాహరణకి ప్రేమ వివాహాలు, అందులో కులాంతర మతాంతర వివాహాలని చేయించేవాడు రాహువు. అంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంతకుముందు జన్మల్లో కలిసి ప్రయాణం చేశారు, వారి ప్రయాణం మధ్యలో ఆగిపోయింది, అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అందులోనూ
వారిద్దరూ వేరు వేరు దారులకు సంబంధించిన వ్యక్తులు అయి ఉంటారు. వాళ్ళిద్దరిని కలుపుతాడు రాహువు. అవే మనం ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్గా చూస్తున్నాము. ఎందుకంటే రాహు అంటేనే మ్లేచ్ఛ గ్రహము. అలాగే తన సంస్కృతికి దూరంగా ఉండేటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు రాహువు. విదేశాల్లో సెటిల్ అవ్వడము, ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ వ్యక్తులతో మెలగడము, వారు తీసుకునేటువంటి ఆహారము, నీరు, గాలి ఇవన్నీ కూడా విదేశాల్లో ఉంటాయి. అటువంటి జీవితాన్ని ఇచ్చేవాడు రాహువు. తన ఉనికిని కూడా మార్చేవాడు రాహువు. అందుకే సిటిజన్షిప్ ఇస్తాడు రాహువు. వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా లవ్ అఫైర్స్, మ్యారేజెస్ ఇలాంటి వాటిలో రాహు యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనపడుతూనే ఉంది ఇప్పటికీ కూడా. అలాగే ధనానికి సంబంధించినటువంటి స్థానాల్లో, కుటుంబానికి సంబంధించిన స్థానాల్లో రాహువు కనుక నెగిటివ్గా ఉంటే, కుజరాహువులు ఇటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఆస్తి తగాదాలు, స్థిరచాస్తి విషయాల్లో చాలా తగాదాలు, ఉమ్మడి ఆస్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎన్నో కోర్టు కేసులు, చిక్కులు ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. ఇక రాహువు కుజుడితో, చంద్రుడితో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. తప్పకుండా రాహువుని మనము పాజిటివ్గా చేసుకోవడానికి రెమెడీస్ చేసుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే రాహువు రెమెడీస్ పాటించడం వల్ల కష్టాలు తొలగవు, కానీ మైండ్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆరాలో ఉంటుంది. అది ప్రధాన ఉద్దేశం ఏ రెమెడీకైనా సరే. రాహు విషయంలో అయితే ఇది మరీ ముఖ్యం. ఇక రాహు మహాదశలో ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి యోగాన్ని అనుభవించాడు అనుకుందాము. రాహు మహాదశ అయిపోయిన తర్వాత యోగం పోతుందా అని చాలామందికి ఒక క్వశ్చన్. దానికి అవును కాదు అని 2 సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహు మహాదశ తర్వాత వచ్చేది గురు మహాదశ. రాహువు ఎంత నెగిటివో గురువు అంత పాజిటివ్. రాహువు వల్ల జీవితంలో పైకొచ్చిన వ్యక్తి ఆ క్రమంలో ఎన్నో మ్యానిపులేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మనం పొలిటీషియన్స్ని చూస్తుంటాము, చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉంటారు. రాహు మహాదశ అయిపోగానే వారి యొక్క ప్రాభావము, వైభవము తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే రాహు మహాదశ తర్వాత వచ్చేది గురు మహాదశ. అత్యంత శుభుడైనటువంటి గ్రహం శుభుడు, ఈ గురువు. పైగా గురువు ధర్మానికి, న్యాయానికి పెద్దపీట వేసేటువంటి గ్రహం. రాహుకి గురువుకి కనుక సంబంధం సరిగ్గా లేదు అంటే జాతకంలో రాహు మహాదశ తర్వాత వచ్చే గురు మహాదశ ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. రాహువు ఇచ్చినటువంటి వైభవం ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొడతాడు గురువు. ఉదాహరణకి గురు రాహుల సంబంధం 2-12 అనుకుందాం. రాహుకి 12 గురువు ఉన్నాడు, కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు గురువు కనుక తన మహాదశ ప్రారంభించినట్టయితే. ఎందుకంటే రాహు రివర్స్లో ప్రయాణం చేస్తుంటాడు. ఉదాహరణకి రాహు వృషభంలో ఉన్నాడు, గురువు మేషంలో ఉన్నాడు అనుకుందాము. గురువు మేషం నుంచి వృషభానికి వెళ్తాడు, కానీ రాహు వృషభం నుంచి మేషానికి వస్తాడు. అంటే గురువును చూస్తూ వస్తాడు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు గురువు కనుక స్ట్రాంగ్గా, పాజిటివ్గా లేకపోతే రాహు ఇచ్చినటువంటి యోగాల్ని భంగం చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గురు మహాదశలో. అలాగే గురు రాహువులకి షష్టాష్టక సంబంధం ఉన్నా, అంటే ఒకరికొకరు 6-8 స్థానంలో ఉన్నా కానీ రాహు మహాదశ తర్వాత వచ్చే గురు మహాదశ కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాగే అటువంటి సంబంధంలో ఉండి గురువు శుక్రుడి ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంత నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువగా ఇస్తాడు రాహు మహాదశ తరువాత. గురు రాహువులు కలిసి ఉన్నప్పుడు కూడా గురువు కనుక వీక్గా ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే రాహు మహాదశలో ఇచ్చిన యోగాల్ని గురువు భంగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువుతో ఉండడం వలన రాహు బాగుపడచ్చు, కానీ గురువు వీక్గా ఉండి, బలహీనంగా ఉండి రాహుతో ఉండడం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల గురువు యొక్క మహాదశలో చాలా ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఉదాహరణకి రాజకీయ నాయకులు చాలా ఉన్నతమైన పదవుల్ని పొందినవారు కూడా తర్వాత ఎప్పుడైతే గురు మహాదశ స్టార్ట్ అవుతుందో ఆ పదవి నుంచి కిందకి దిగాల్సి రావడము, తర్వాత ఎన్నికల్లో వాళ్ళు గెలవకపోవడము, ఇలాంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి. కాబట్టి ఈ గురువు యొక్క స్థితి, రాహు యొక్క స్థితిని బట్టి మనం చెప్పాల్సి ఉంటుంది. ఎలాగే ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు, కానీ 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. రాహు మహాదశ వస్తున్నట్టు గురు మహాదశ ఎలా ఉంటుంది అని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక పూర్వజన్మ కర్మల విషయానికి వచ్చినట్టయితే తప్పకుండా మనం చేసినటువంటి పుణ్యపాప కర్మల ఫలితాల్ని అనుభవింపచేసేవాడు రాహువు. రాహుకి కేతువుకి ఉన్న తేడా ఏమిటి అంటే, కేతువు ఆ కర్మలకు ఒక ముగింపునిస్తాడు ఈ జన్మలో, కానీ
అసంపూర్ణంగా ఏ కర్మలైతే మధ్యలో ఆపేసి తర్వాత జన్మకు వెళ్తారో అటువంటి ఆశలు, ఆశయాలు, కోరికలు వీటిని కొనసాగింపచేస్తాడు రాహువు. అలాగే అటువంటి వ్యక్తులతో పరిచయాలు, జీవితాంతం వారితో ట్రావెల్ చేయడము, ఇలాంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. రాహు విషయాన్ని కనుక చూసినట్టయితే సాధారణంగా రాహు ఎప్పుడు డైవర్స్ ఇవ్వడు. ఒక్క రాహు వల్ల డైవర్స్ జరగదు. సప్తమంలో రాహు ఉన్న చాలా కాలం ఇద్దరూ కలిసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేసినటువంటి సందర్భాలు ఎన్నో చూడొచ్చు మనం. ఎందుకంటే ఆ బంధాన్ని కొనసాగించడం అనేది రాహు యొక్క లక్షణం. సప్తమంలో రాహు ఉన్నాడు అని చాలామంది సంబంధాన్ని వదులుకుంటున్నారు, కానీ అలా వదులుకోవాల్సిన పని లేదు. రాహు ఏ బంధాన్నైనా ఇంకా కొనసాగింప చేసి ఇంకా ఆ బంధంలో కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఇది పాజిటివ్, నెగిటివ్ రెండు రకాలుగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. దానివల్ల బంధాలని పెంచుతూ పోతాడు రాహువు. బంధం నుంచి విముక్తిని కలిగించడు, బంధాన్ని పెంచుతూ పోయేటువంటి గ్రహం రాహువు. ఆ బంధం వలన కష్టాలు, సుఖాలు రెండు కూడా అనుభవింప చేస్తూ ఉంటాడు. ఈ జన్మలో మనం దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే వచ్చే జన్మ కూడా అది కంటిన్యూ అయ్యి అందులోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు ఈ జీవుడు. అయితే ప్రయత్నం చేసి బయటపడాలి అనేటువంటి సిన్సియర్ ఎఫర్ట్ కనుక పెట్టినట్టయితే కేతువు ఆ తరువాత జన్మలో దానికి ముగింపుని ఇస్తాడు. ఇలా చాలా మౌలికమైన వ్యత్యాసం ఉంది రాహుకి, కేతువుకి. అందుకే రాహు మహాదశ అనగానే బంధాలన్నీ తెగిపోతాయి అనేటువంటి అపోహలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. రాహు ఏదైనా సరే బంధాన్ని పెంచుతాడు, ఏదైనా సరే పెంచడం అనేది రాహు యొక్క స్పెషాలిటీ. ఆశను పెంచుతూ పోతాడు. ధనము, పదవి ఇవన్నీ కూడా ఇంకా కావాలి అనేటువంటి ఆ ఆశని పెంచుతూ పోయేటువంటి గ్రహం రాహువు. ఒకవేళ ఏదైనా ఒక పదవి దక్కింది అంటే అంతకంటే ఉన్నతమైన పదవికి వెళ్ళాలి, అంతకంటే ఉన్నతమైనటువంటి పదవికి వెళ్ళాలి అంటే దానికి అంతు ఉండదు. ఎన్నాళ్ళు అనుభవిస్తావు అంటే ఎన్నాళ్ళైనా సరే అది అనుభవిస్తూనే ఉండాలి ఆ పదవిని. వీలైతే ఇంకా పైన ఉన్న పదవికి వెళ్ళాలి. ఇలా చేసేవాడు రాహువు. దీనివలన ఎన్నో కర్మల్ని మూట కట్టుకుని వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాల్సి రావడము, ఇది రాహు యొక్క కాన్సెప్ట్. అంటే ఇక్కడ రాహువు మాత్రమే చేస్తున్నాడు అని కాదు, మనలో ఉన్న ప్రవృత్తిని కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే ఈ ప్రవృత్తులే మనకి రాహుకేతువుల రూపంలో కష్ట సుఖాలను ఇస్తాయి. ఆశలను పెంచుకోవడం అనేది మనం చేస్తున్న పని. దాన్ని మనం సమీక్షించుకొని నియంత్రించుకోకపోతే ఈ ఆశలే మన తర్వాత జన్మలకు నడిపిస్తాయి. దానివలన కష్టాలు, సుఖాలు, బంధాలు, ద్వేషాలు, శత్రువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఏర్పడుతూ ఉంటారు. రాహుకేతువులు వాటికి ప్రతీక. మూల కారణం మనమే, మన మనసే. మన మనసు, మన బుద్ధి ఇవే వీటన్నిటికీ కారణం. రాహుకేతువుల రూపంలో మనం వాటిని అనుభవిస్తూ ఉంటాము. కాబట్టి రాహు మహాదశ వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వకుండా తప్పకుండా ఎంత మంచి పొజిషన్లో ఉన్నాడు అని మనకు అనిపించినా జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఎవరినైనా నమ్మి మోసపోవడము, అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగి నష్టం రావడము, ఇలా చేసేటువంటి శక్తి ఉన్న గ్రహం రాహువు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇందాక చెప్పినట్టుగా మోరల్ బిహేవియర్ అనేది చాలా పెద్ద రెమెడీ రాహు మహాదశలో. ఇలా కనుక రాహు విషయంలో కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే యోగంలో ఉన్నా లేకపోయినా నష్ట తీవ్రత తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.